TLD న్యూస్కి స్వాగతం. ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్రని మాట్లాడుతున్నానండి. మాకు చాలా సంతోషంగా ఉంది, మా బిల్డర్స్ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కారణం 3 రోజులు ఒక పండుగ వాతావరణాన్ని కలిగించడం జరిగింది. ఇక్కడ పండగకు ముందు అంటే మన సంక్రాంతికి ముందు ఒక 3 రోజుల ముందుగానే సంక్రాంతి క్రియేట్ చేసినట్టు ఫీలింగ్ ఒంగోలు ప్రజలకు కలిగిందని మేము అందరం భావిస్తున్నాము. నిజంగానే మేము చాలా ఆనందంగా చాలా తృప్తిగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాకు వాస్తవంగా చాలా భయంగా ఉండింది. ఎందుకంటే ఒక కొత్త కార్యక్రమం చేయబోయేటప్పుడు ఎప్పుడు కూడా అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, వాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తారనేది ఒక భయం అంటూ ఉంటుంది జనరల్గా. అలాంటి భయంతో మేము మొదలుపెట్టాము. కానీ ఈరోజు పరిస్థితి చూసిన తర్వాత ఒంగోలు ప్రజలు ఎంతో చాలా ముందుగా చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ని ముందు ప్రజలు ఆస్వాదిస్తారా లేదా, దాన్ని అభినందిస్తారా లేదా అనేది మేము భావించాము. కానీ మా ఊహ కంటే కూడా జనాలు చాలా బాగా దీన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు మా బిల్డర్స్ అసోసియేషన్ నుంచి తప్పనిసరిగా ఇంకా ఒంగోలు ప్రజలు వస్తాయని చెప్పేసి భావించవచ్చు. అందులో ఏం అనుమానం లేదు. దీనికంటే కూడా ఇంకా మెరుగ్గా చేసేదానికి మేము ప్రయత్నిస్తాము. ఇది ఒక వేదికలాగా తయారు చేసి ఒంగోలు ప్రజలందరికీ కూడా వాళ్ళకు ఒక వేదికని క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అంటే ఒక బిల్డింగ్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ అయితేమి, ఆ తర్వాత స్థలాలు అయితేమి, తర్వాత మేజర్గా పెద్ద కన్స్ట్రక్షన్స్ అయినటువంటి గుప్తాస్ వారు, ఆ తర్వాత అర్జున్ ఇన్ఫ్రా వాళ్ళు అయితేమి, తర్వాత రవిశంకర్ గ్రూప్ వాళ్ళు, అలాస్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీదకి రావడం జరిగింది. దీని ప్రభావం వలన ఎవరైతే మంచి విల్లాసు ఎక్కడైతే కావాలనుకుంటారో వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకి సక్రమంగా చూసుకునేటువంటి సదుపాయం కలిగింది. దీనివలన వాళ్ళందరూ కూడా పురప్రజలు అంటే ఒంగోలు ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాము. నిజంగా మాకు చాలా తృప్తికరమైనటువంటి రోజు. ఇలాంటి రోజులు మరలా మేము మర్చిపోలేము. ఇలాంటిదే మా రాబోయే రోజుల్లో కూడా మేము రావాలని కోరుకుంటూ ఇంకా ఒంగోలు ప్రజలకు మా నుంచి మెరుగైన సేవలు అందించేదానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి మీ అందరి మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఒంగోలు. కడాయ్ ఫస్ట్ ప్రాపర్టీ షో అండ్ బిల్డింగ్ మెటీరియల్స్. మేము కడాయ్ టీం 2 months బ్యాక్ కొత్త బాడీ ఫామ్ చేశాము. దాని తర్వాత ఒక ప్రాపర్టీ షో అండ్ బిల్డింగ్ మెటీరియల్ షో పెట్టాలి అని అనుకుంటే ఇనీషియల్ స్టేజెస్లో మేము భయపడ్డాము. మా ఒంగోలులో ఉన్న బిల్డర్స్ అయితేనేమి, బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్స్ అయితేనేమి, వీళ్ళ సపోర్ట్ తోటి ఫస్ట్ షో అయిన 54 స్టాల్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఇవాళ అశేష ప్రజాదరణ పొందిన ఒక ఈవెంట్గా ఈ షో నిలిచింది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద ఎగ్జిబిటర్స్ అండ్ ద విజిటర్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు తెలుసు, కానీ ఇక్కడ ఈ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒకే వేదిక మీదకి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ మొత్తం ఇక్కడనే పెట్టాం కాబట్టి ఒంగోలులో కొనుక్కునే వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ కానీ, కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ ఇలాంటి మొత్తం కూడా ఈ టైంలో పెట్టినప్పుడు ఎలా ఉంటుందా ఏంటా అని మేము అనుకున్నాం. ఫస్ట్ టైం ఒంగోలు పెడితే ఈ ఒంగోలుకి సరిపోదా, ఏ విజయవాడ కానీ లేకపోతే వైజాగ్ కానీ తిరుపతి కానీ ఇట్లాంటి సిటీల్లో పెడితేనే ఉంటుంది, మన ఈ ఒంగోలు పెడితే ఎలా ఉంటుందని నేను అనుకున్నాం. కానీ ఇక్కడికి మటుకి చాలా బాగా స్పందన ఉంది. ఫస్ట్ రోజు వైకుంఠ ఏకాదశి
ఆ రోజు బాగా వచ్చారు. నిన్న సాటర్డే బ్యాంక్ హాలిడేస్ ఇలాంటివన్నీ వీకెండ్ కాబట్టి నిన్న కూడా బాగా వచ్చారు. ఈ రోజు అయితే సండే కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా వచ్చి ప్రతి ఒక్కరి స్పందన కూడా ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఏ ఒక టైల్స్ కానీ, ఒక శానిటరీ కానీ, ఒక పైప్స్ కానీ, ప్రతి ఒక్కటి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకొని ఒంగోలు ప్రజలు మొత్తం కూడా ఒక మనం మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కోవడానికి వీళ్ళు ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు, ఎలాంటివి వాడుతున్నారు, ఇట్లాంటి మొత్తం కూడా ఇక్కడ ఒకే వేదిక మీదకి వచ్చి చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి మేము ఒంగోలు క్రీడా తరఫున మా మేనేజ్మెంట్ కమిటీ తరఫున చాలా హ్యాపీగా బిల్డర్స్ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. రేపటి నుంచి మనకి ఇంకా కూడా మంచిగా జరిగి మంచి అభివృద్ధిలోకి రావాలని, ఈ టౌన్ మొత్తం కూడా అభివృద్ధి రావాలని, మాకు మొత్తం పొలిటికల్గా కూడా అందరూ సపోర్ట్గా మేము వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడిగాం, ఏం సార్ ఇక్కడ ఎట్లా మేము ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటున్నాము క్రీడా ప్రాపర్టీ షో అని అంటే, ఆయన దగ్గర కూడా మేము చాలా మంచిదే ఆలోచన అండి, మీరు ఇలాంటివన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మేము ఏదైనా కానీ మంచి మీరు కన్స్ట్రక్షన్ కరెక్ట్గా చేసుకుంటే మా సపోర్ట్ అనేది మీకు ఎల్లవేళలా ఉంటుందని మాకు పొలిటికల్గా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ కూడా నిన్న మంత్రి